సో మనకి ఈ మధ్య రీసెంట్ గా కాంట్రవర్సీ నడుస్తుంది మన తెలుగు స్టేట్స్ లో. ఎవరో ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఐ థింక్ షీస్ ఎ టీవీ యాక్ట్రెస్ టు, తన ఇన్స్టాగ్రామ్ లో సబ్స్క్రిప్షన్స్ ఆఫర్ చేసి అండ్ తర్వాత సబ్స్క్రైబర్స్ కి కొన్ని అభ్యంతకరమైన ఫొటోస్ చూపెడుతున్నారని ఒక ఎవరో పోలీస్ కేసు పెట్టారు. నిన్న నిన్న కాదు, రీసెంట్ గా 1 వీక్ బ్యాక్. అయితే దాని మీద మన ప్రవీణ్ అన్న చాలా గరం అవుతున్నాడు. హిస్ ఒపీనియన్. సో ప్రవీణ్, వాట్ యూ థింక్? అమ్మాయిలు దే క్యాన్ ఆఫర్ సబ్స్క్రిప్షన్స్, ఇలా చేసి చేయొచ్చా చేయకూడదా? వాట్ యూ థింక్ అబౌట్ ఇట్? దే కెన్ డెఫినెట్లీ డూ. ఓకే. వాళ్ళ ఇష్టం. ఓకే. ఉమెన్ ఎంపవర్‌మెంట్‌లో భాగంగా వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకుంది. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. బట్ ఇక్కడ ఒక చిన్న కన్సర్న్ ఉంది. ఆ కన్సర్న్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ఇది కంటెంట్ చేస్తున్నారో ఇన్‌స్టాగ్రామ్‌లో పర్టిక్యులర్‌గా ఇది అంటే మనీ మేకింగ్ ఈజీగా చేస్తున్నారు. సో, నా ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ మనీ మేకింగ్ ఇలా చేస్తున్నప్పుడు ఎవరైతే టీనేజ్ పిల్లలు ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌స్టాగ్రామ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు అకౌంట్ కావాలంటే, నాకు 13 ఇయర్స్ ఉంటే చాలు. నేను డైరెక్ట్‌గా పోస్ట్ చేసుకోవచ్చు. కంటెంట్ చేసుకోవచ్చు. సో, ఎవరైతే గర్ల్స్ ఉన్నారో, వాళ్ళు ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు, మనీ మేకింగ్ చాలా ఈజీ అనుకున్నప్పుడు, దే మైట్ గెట్ ఇంటు లైక్ దే మైట్ డూ ద సేమ్ స్టఫ్. అంటే ఒక టీనేజ్ పిల్లలకి కాన్సిక్వెన్స్ ఏంటి మనం ఒక పని చేస్తే అని ఆలోచించేంత మెచ్యూరిటీ ఉంది. సో ఇఫ్ దే స్టార్ట్ డూయింగ్ ఇట్ లైక్ 13 అనుకుంటుంది. ఆ 13 ఏళ్ల పిల్లల కోసం ఆలోచించాల్సిన బాధ్యత ఆ అమ్మాయికి ఉందా, వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఉందా? ఎవరికి లేదు. కాకపోతే గవర్నమెంట్‌కి కావచ్చు, సొసైటీకి కావచ్చు ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెర్రరిస్ట్ ఒక యాక్టివిటీ చేస్తున్నారు, లేదంటే ఒక మెసేజ్ చేస్తున్నారు ఇలాంటివి ఉన్నప్పుడు, గవర్నమెంట్ ప్రతి ఒక్కటి ట్రాక్ చేస్తుంది అన్నప్పుడు, డెఫినెట్‌గా గవర్నమెంట్ ఇలాంటివి కూడా ట్రాక్ చేస్తూ ఉండాలి. మరి రీజన్ గవర్నమెంట్ అలౌ చేస్తుంది కదా? గవర్నమెంట్ అలౌ చేస్తుంది. గవర్నమెంట్ అలౌ చేయట్లేదు. దేర్ ఇస్ ఎ స్ట్రిక్ట్ లా, ఐటీ లా. ఓకే. ఎవరైతే అబ్సినిటీ కావచ్చు, లేదంటే న్యూడిటీ కావచ్చు, ఇలాంటివి ప్రమోట్ చేస్తున్నారో అవి వైలేషన్స్ అని చేస్తున్నారు. బట్ సమ్ వన్ హ్యాస్ టు రిపోర్ట్ ఇట్. దట్స్ ఆల్. సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ బాడీ మొత్తం న్యూడ్గా చూపించాల్సిన అవసరం లేదు. ఒక అండర్వేర్ తో కావచ్చు, ఒక బికినీ వేర్ తో కావచ్చు, ఒక అబ్సినిటీ ఉండేలాగా ఒక కంటెంట్ ని పర్టికులర్ గా ఒక పెయిడ్ సబ్స్క్రిప్షన్ త్రూ ఒక కంటెంట్ ఇస్తున్నారంటే అది వైలేషన్, కంప్లీట్ వైలేషన్ అది. మరి సో నువ్వు టికెట్ తీసుకుని సినిమా కూడా చూడడానికి వెళ్తున్నావు కదా, అక్కడ కూడా ఐటమ్ సాంగ్ ఉన్నాయి కదా. రైట్ పాయింట్. సో ఇక్కడ 2 డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. ఏంటంటే ఒక స్కిల్ వేరు, ఒక స్కిల్ వేరు. సో ఈ ఐటీ యాక్ట్ లోనే సేమ్ మూవీస్ కూడా వస్తాయి. కాకపోతే ఆ మూవీస్ ఎలాంటివి అంటే లీగల్ గా వెళ్ళే వేరు, ఇల్లీగల్ గా వెళ్ళే వేరు. ఓకే. సో లీగల్ గా వెళ్ళే ఏ కంటెంట్ అయినా సరే దట్ ఈస్ టోటలీ ఫైన్. సో వెన్ కమ్స్ టు ద మూవీ ఇట్ విల్ కంప్లీట్లీ లైక్ స్కిల్. బట్ దీని దగ్గరికి వచ్చేసరికి ఒక పెయిడ్ సబ్స్క్రిప్షన్ త్రూ మనం ఇలా ఒక అబ్సినిటీ ఉండే కంటెంట్ చూపించడం కంప్లీట్ గా వైలేషన్ అది. సో ఇప్పుడు మూవీస్ కి సెన్సర్ ఉంది. దేర్ ఇస్ అ లీగల్ బోర్డ్ విచ్ టేక్ కేర్స్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్. దీనికి ఇన్స్టాగ్రామ్ ఉంది. ఈవెన్ ఇన్స్టాగ్రామ్ కూడా నువ్వు ఏదైనా కొంచెం అభ్యంతరమైన వీడియోస్ పెడితే అది కూడా తీసేస్తుంది. దే విల్ లీగలైజ్, దే విల్ మేక్ షూర్ కి ఎవ్రీథింగ్ ఇస్ నాట్ రియలీ. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను లైవ్ లోకి ఒక అమ్మాయి లైవ్ లోకి వచ్చింది. లైవ్ లో ఒక అబ్సినిటీ లేదంటే న్యూడిటీని చూపిస్తుంది. ఇన్స్టాగ్రామ్ అది అలా చేస్తుంది అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ ఆల్గారిథం కావచ్చు, లేదంటే మెటా ఆల్గారిథం కావచ్చు, ఫైండ్ అవుట్ చేయడానికి ఆల్మోస్ట్ ఇట్ టేక్స్ లైక్ ఫ్యూ మినిట్స్ టు ఫ్యూ అవర్స్. బికాస్ దెర్ ఆర్ మిలియన్స్ ఆర్ బిలియన్స్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ ఇన్స్టాగ్రామ్. ఓకే. ఒక అకౌంట్ ఇలాంటి ప్రమోట్ చేస్తున్నది తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే. సో ఈ లోపలే జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోతుంది. ఓకే. సో మరి ఇప్పుడు ఈ అమ్మాయి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఓకే. మరి ఇప్పటివరకు ఎందుకు షట్ డౌన్ కాలేదు? షీ స్టిల్ వర్కింగ్. అండ్ యాక్చువల్లీ ఐ టెల్ యూ ద ఐరనీ. నాకు ఈ అమ్మాయిది క్లిప్ మన జే పంపించాడు ఒక 1 వీక్ బ్యాక్, ఎప్పుడైతే కేసు పెట్టారో. మేబీ ఈ సెడ్ లైక్ యు వాంట్ టాక్ అబౌట్ ఇట్, నాకు పంపించాడు. అప్పుడు షీస్ గాట్ 1800 సబ్స్క్రైబర్స్, సబ్స్క్రిప్షన్స్. ఇప్పుడు ఈ రోజు నేను వీడియోకి ముందు చెక్ చేస్తే దే ఆర్ అరౌండ్ 7500 సబ్స్క్రిప్షన్స్. అంటే 4 ఇంతలు ఎక్కువ అయ్యారు. సో ఇక్కడ అమ్మాయిది తప్ప, వేర్ షీ జస్ట్ యూజింగ్ వాట్ ఎవర్ అవైలబుల్ టు హర్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ పర్మిటెడ్, రైట్? అమ్మాయిని అవుట్ ఆఫ్ ఫెయిల్ చేస్తలేదు. ఇక్కడ అబ్బాయిది తప్ప లైక్ అది కాంట్రవర్సీ అయినందుకు ఇప్పుడు వెళ్ళి 7,500 మంది సబ్స్క్రైబ్ అయ్యారు అంటే రేపు పొద్దున ఇంకొంచెం పబ్లిసిటీ వస్తే ఇంకో 20,000 మంది అవుతారు. ఉండదు ఇక్కడ రైటర్ రాంగ్ అనేది ఎక్కడ ఉండదు. ఓకే. జస్ట్ పర్స్పెక్టివ్స్ మారుతూ ఉంటాయి అంతే. మన పర్స్పెక్టివ్ అంటే మనం చూసేదాన్ని బట్టి పర్స్పెక్టివ్ మారుతుంది అండ్ రైటర్ రాంగ్ అనేది కూడా సైడ్ మారుతూ ఉంటుంది. సో నా పాయింట్ ఏంటంటే ఇలాంటి కంటెంట్ చేసుకోవచ్చు, అసలు తప్పే లేదు. ఇంకా హానెస్ట్ చెప్పాలంటే చాలా మంది ట్యాక్స్ పే చేయకుండా మనీ ఎర్న్ చేసే వాళ్ళకంటే వీళ్ళు చాలా బెటర్, బికాస్ దే ఆర్ పేయింగ్ ట్యాక్సెస్. ఇట్ ఈస్ హెల్పింగ్ అవర్ ఎకానమీ. ఓకే. బట్ నా ప్రాబ్లం ఏంటంటే ఇలాంటి కంటెంట్ ఏదైతే ఉందో ఇలాంటివి చేసేటప్పుడు పర్టికులర్ గా అంటే ఒక
పెయిడ్ సబ్స్క్రిప్షన్ త్రూ మనీ తీసుకొని ఒక అబ్సినిటీ కావచ్చు, లేదంటే ఒక మంచి ఎక్స్పోజింగ్ చేసుకున్న వీడియోస్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, ఇలాంటివి పెడుతున్నప్పుడు పర్టికులర్‌గా 13 ఇయర్స్ పీపుల్ కూడా యాక్సెసిబుల్‌గా ఉండే ఒక ఇన్‌స్టాగ్రామ్ లాంటి దాంట్లో పెడుతున్నప్పుడు ఫ్యూచర్ జనరేషన్స్ ఇంపాక్ట్ అవుతాయి. ఫ్యూచర్ జనరేషన్స్ అని ఎందుకు అంటున్నానంటే పర్టికులర్‌గా ఎవరైతే ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి, డెకేడ్స్ నుంచి వుమెన్ ఎంపవర్‌మెంట్ కోసం కష్టపడుతూ ఓకే. ఉమెన్ కూడా మెన్‌తో పాటు ఈక్వల్‌గా ఆపర్చునిటీస్ రావాలి, వర్క్ చేయాలి. వుమెన్‌ని ఒక సెక్షువల్ ఆబ్జెక్ట్ లాగా మాత్రమే చూడొద్దు అని గొడవ చేస్తున్నారు. వాళ్ళు ఎంత కష్టపడి అలా ఈ లెవెల్‌కి తెచ్చారో, ఇలాంటి వాళ్ళు చేసేవాళ్ళ అంటే ఇలాంటి ఒక కంటెంట్ పెట్టి అమ్మాయికి ఉన్న ఒక బాడీ మాత్రమే, అమ్మాయికి ఉన్న స్కిల్ ఒక బాడీ మాత్రమే అని ప్రమోట్ చేస్తున్నప్పుడు ఎవరైతే ఇట్లా కష్టపడుతున్నారో డెకేడ్స్ నుంచి వాళ్ళు వాళ్ళు పడిన కష్టం మొత్తం తొంగలో దొక్కడమే అవుతుంది. మరి మూవీస్ ఎందుకు ఐసోలేట్ చేస్తున్నావు ఇక్కడ? వై యు ఆర్ ఓకే విత్ మూవీస్ షోయింగ్ ఆల్ దట్ మూవీ ఇస్ స్కిల్, ఎక్స్పోజింగ్? మూవీ ఇస్ స్కిల్, కంప్లీట్లీ స్కిల్. ఫర్ ఎగ్జాంపుల్ మూవీలో ఐటమ్ డాన్స్ లో ఏం స్కిల్ ఉంటుంది? డాన్సింగ్ ఇస్ స్కిల్. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఈ కంటెంట్ చేస్తున్నారో ఇనిషియల్ గా వీళ్ళు కూడా డాన్సులు చేస్తుంటారు. దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ దట్. ఓకే. బట్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటి? ఎక్స్పోజ్ చేస్తూ పర్టికులర్ గా అదే అదే టార్గెట్. సినిమాలో హీరోయిన్ కూడా ఎక్స్పోజ్ చేస్తుంది. ఇక్కడ ఈ అమ్మాయి బికిని అక్కడ అమ్మాయి వేసుకుంది, ఇక్కడ ఈ అమ్మాయి వేసుకుంది. సో వే డు యు డ్రా ద లైన్? ఓకే. సో వేరే డ్రా ద లైన్ ఇస్ లైక్ ఒక స్టోరీ మీద ఒక ఫర్ ఎగ్జాంపుల్ సినిమా ఉంది అనుకోండి, ఒక స్కిల్ లాగా చూస్తావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బికిని వేసుకొని తిరుగుతుంటారు, ఒక సీన్ ఉంది, దాంట్లో వేసుకొని తిరిగారు బికాస్ దే ఆర్ టెలింగ్ ఏ స్టోరీ. బట్ హియర్ దే ఆర్ నాట్ టెలింగ్ ఎనీ స్టోరీ, దే ఆర్ జస్ట్ షోయింగ్ అప్ దర్ బాడీ. అక్కడే ప్రాబ్లం వస్తుంది. అంటే ఒక స్టోరీ టెలింగ్ లాగా ఒక వ్లాగ్ క్రియేట్ చేసి దాంట్లో బికిని చూపెడితే ఓకేనా? యా, దట్ ఈస్ టోటలీ ఫైన్. బట్ అది సో ప్రెజెంటేషన్ ఇస్ ద ప్రాబ్లమ్, నాట్ ద కాంటెంట్. ఎగ్జాక్ట్లీ అంతే వస్తుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోలీస్ అన్నాడు అనుకోండి, ఒక యూనిఫామ్ వేసుకొని ఒకరిని షూట్ చేస్తే ఒక రీజన్ చూపించుకోవచ్చు, నేను దీనివల్ల అని చెప్పేసి. అదే పోలీస్ ఒక బ్రష్ లో లేనప్పుడు, లేదంటే డ్యూటీలో లేనప్పుడు ఇంకోటి కాల్ చేయాలంటే ఇట్ విల్ బి టోటలీ డిఫరెంట్, రైట్? యా, సేమ్ ఇంతే వస్తుంది. ఓకే. సో నీకు నేను ఒక స్టోరీ చెప్తా. ఐ రిమెంబర్ ఒకసారి నాకు ఒక అమ్మాయి మెసేజ్ చేసింది. అండ్ షీ సెడ్ కి అమ్మాయి రాసిన మెసేజ్ సారాంశం ఏంటంటే, నేను ఐ డోంట్ వాంట్ గెట్ మ్యారీడ్, నేను ఐ వాంట్ లివ్ మై లైఫ్, ఐ వాంట్ లివ్ ఏ రిచ్ లైఫ్. అలాగని ఎవడో డబ్బు ఉన్నవాడిని పెళ్లి చేసేసుకుని వాడికి కష్టాలు పెట్టేసి వాడికి సుఖం లేకుండా అలా చేయదలుచుకోలేదు. సో నేను ఐ వాంట్ బికమ్ అన్ ఎస్కాట్. ఓకే, నేను ఎస్కాట్ అయ్యి నా డబ్బులు నేను సంపాదించుకుంటాను, నేను ఎంజాయ్ చేస్తాను, వాట్ యూ థింక్ అని నాకు రాసింది. ఆబ్వియస్లీ యూఆర్ క్యూరియస్, ఫస్ట్ వెళ్ళి ప్రొఫైల్ చెక్ చేస్తావు నువ్వు, రైట్, హూ ఇస్ షీ అని. సో ఆ అమ్మాయి ప్రొఫైల్ చూసి నాకు ఏమర్థమైందంటే, ఐ ఫీల్ లైక్ షీ వాజ్ ఆల్రెడీ డూయింగ్ ఇట్. ఎందుకంటే ఆ ఫొటోస్ స్టోరీస్ లో అన్నిట్లో అక్కడ మొహం చూపెడుతుంది అమ్మాయి. ఇది ఏమంటారు వీటిని, ఇయర్ రింగ్స్ వెనకాల నుంచి అయ్యి, లైక్ ఎవ్రీ పిక్చర్ షీ వాజ్ హైడింగ్ హర్ ఫేస్ సమ్వేర్, ఎక్కడ ఫేస్ విజిబుల్ లేదు. సో అది ఎప్పుడు పాత ఫొటోస్ లో నుంచే. సో ఐ ఫీల్ కి షీ వాజ్ ఆల్రెడీ డూయింగ్ ఇట్. వీడు ఎవడో కొంచెం తేడాగాళ్ళ ఉన్నాడు, వీడి నుంచి ఒక ఏమంటారు ఒక వ్యాలిడేషన్ తీసుకుందామని నాకు మెసేజ్ చేసింది. సో ఐ హ్యాడ్ టూ ఆప్షన్స్ అక్కడ. ఒకటి రైట్ అవే చెప్పడం, ఏం మాట్లాడుతున్నావు, బుద్ధి ఉందా, అది ఇది అని చెప్పేయడం. అది అందరూ చెప్పుకుంటారు, ఆబ్వియస్లీ దట్స్ లైక్ టేకెన్, రైట్, ఎవరైనా అదే అంటారు. సో ఐ వాంట్ టేక్ ఏ డిఫరెంట్ అప్రోచ్. నా చూడమ్మా, ఇఫ్ యు వాంట్ బికమ్ ఎస్కాట్, ఎస్, నీ ఫొటోస్ చూసాను, యు లుక్ గుడ్, డెఫినెట్లీ నీకు ఇండియాలో మార్కెట్ ఉంటుంది బాగానే, దట్స్ వన్ థింగ్. సెకండ్ థింగ్, బట్ ద మూమెంట్ యూ డిసైడ్ టు గెట్ ఇన్ టు ఇట్, దెర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్. ఓకే, ఎందుకంటే నువ్వు మెంటల్లీ ఫిజికల్లీ యూ విల్ బికమ్ ఏ డిఫరెంట్ పర్సన్ అండ్ యూ విల్ నెవర్ గో బ్యాక్. తర్వాత నువ్వు మనసు మార్చుకుని అయితే తర్వాత అమ్మాయి నాకేం రాసింది, వాట్ యూ థింక్ ఇఫ్ ఐ డూ ఓన్లీ ఫ్యాన్స్, ఐ విల్ మూవ్ టు సమ్ జర్మనీ అండ్ ఐ విల్ డూ ఓన్లీ ఫ్యాన్స్ అని రాసింది. నేనన్నా సి, ఇప్పుడు నేను ఒక వీడియో చేసి వీడియో పెడితే ఇక్కడ అమెరికాలో కూర్చుని, అది అట్లాంటాలో ఉన్నవాడు చూస్తాడు, ఎక్కడో సూర్యాపేటలో ఉన్నవాడు చూస్తాడు, ఎక్కడో తెనాలిలో కూర్చున్నవాడు చూస్తాడు. ఇంటర్నెట్ ఇస్ లైక్ మేడ్ ద గ్లోబల్ విలేజ్, రైట్? రేపు పొద్దున నువ్వు ఓన్లీ ఫ్యాన్స్ జాయిన్ అయ్యి వీడియోస్ చేస్తే మీ పక్కింటోడు చూస్తాడు, మీ తమ్ముడు స్కూల్ ఫ్రెండ్స్ చూస్తారు. అండ్ వన్స్ ఆన్ ఇంటర్నెట్ డిజిటల్ ఫుట్ ప్రింట్ ఇస్ ఫర్ ఎవర్, రైట్? ఇప్పుడు కొందరు పాన్ స్టార్స్ ఉంటారు, లానా రోడ్స్ ఇలాంటి ఫేమస్, ఐ డోంట్ నో ఇఫ్ యు నో ద నేమ్, మన వాళ్ళకి చాలా బాగా తెలిసి ఉంటుంది లానా రోడ్స్ అని. షీ వాజ్ లైక్ ఫేమస్. తర్వాత పాన్ వదిలేసి షీ వెంట్ ఆన్ టు బికమ్ మదర్ అండ్ పిల్లల్ని కనడం అది ఇది స్టార్ట్ చేసింది. నౌ షీ వాంట్స్ దట్ ఇంటర్నెట్ రిమూవ్ ఆల్ హర్ కాంటెంట్ ఫ్రమ్ ఇంటర్నెట్, వాట్ ఎవర్. ఆబ్వియస్లీ అది జరగదు, అది హర్ వీడియోస్ ఆర్ ఎవ్రీ. సరేనా, ఇట్లా అంటే ఒక చిన్న క్లిప్ ఏదో చూసాను, అంటే వాళ్ళ కొడుకుని స్కూల్లో అంతా సన్ ఆఫ్ బీచ్ అని అంటూ ఉండేవాడు అంట.
ఉండొచ్చు. ఇట్ కుడ్ బి సమ్ అదర్ పర్సన్ టు. Yeah, in some interview, like, she told that, like, వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్తే పిల్లలందరికీ తెలుసంట, పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు షీఈ్ అ పోర్న్ యాక్ట్రెస్ అని. ఉండొచ్చు, సో ఆవిడే ఉండొచ్చు అయితే. పిల్లల్ని వాళ్ళు కంటిన్యూస్ గా అంటుంటారంట పిల్లలు సన్ ఆఫ్ బీచ్ అని. యా సో లానా రోడ్ సైడ్ కి నా పిల్లల్ని హరాస్ చేస్తున్నారు, బుల్లీ చేస్తున్నారు. సి యూ చోస్ దట్ లైఫ్, రైట్? అది యాజ్ సింపుల్ యాజ్ పుటింగ్ పిక్చర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్. సబ్స్క్రైబర్స్ కోసం బిగ్నీ పిక్చర్లు కావచ్చు, పాన్ చేయొచ్చు, యూ వాన్ బికమ్ ఎన్ ఎస్కాట్, వాట్ ఎవర్ యూ వాన్ బికమ్. ఒకవేళ నువ్వు ఒక ఐసోలేటెడ్ వరల్డ్ లో బతుకుతుంటే, Yeah. అక్కడ కూడా కాంటెక్స్ట్ ఇంపార్టెంట్. యు ఆర్ లివింగ్ ఇన్ ఇండియా, లివింగ్ అవుట్ సైడ్ ఇండియా, యు ఆర్ సింగిల్, యు హావ్ ఫ్యామిలీ, యు ఆర్ బ్రదర్స్, సిస్టర్స్. ఎందుకంటే నువ్వు చేసే దాని వల్ల మొత్తం ఫ్యామిలీ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. Yep. అండ్ దట్స్ నాట్ ద సేమ్ ఫర్ మెన్. Mm-mm. ఇప్పుడు నేను రేపు పొద్దున బట్టలు లేకుండా కడ్రాతో మా ఇంటి ముందు మురుకాల్లో పడిపోయి పొద్దున్న దొరికాను అనుకుని తాగేసి బాగా, అందరు నవ్వుతారు, వెళ్ళిపోతారు. అదే ఒక అమ్మాయి దొరికితే దట్ విల్ ఎఫెక్ట్ ద హోల్ ఫ్యామిలీ ఫర్ ఇయర్స్, జనరేషన్స్, రైట్? యాక్చువల్లీ ఇట్ డజంట్ మ్యాటర్ జెండర్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పిన దాంట్లో మెన్ ఏదైనా స్టూపిడ్ పని చేసి దొరికినా కూడా వాళ్ళ ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది డెఫినెట్ గా. బట్ ఈ Not to పాయింట్ that ఏంటంటే extent. బట్ అమ్మాయి ఫ్యామిలీ అయినంత అబ్బాయి ఫ్యామిలీ అవ్వదు. అదైతే అబ్బాయి ఫ్యామిలీ అవ్వదు, అది తెలిసిన Yeah. విషయం. బట్ Yeah. ఇక్కడ ఏంటంటే ఈక్వాలిటీ పేరు మీద దే వాంట్ డూ ఎవ్రీథింగ్ వాట్ మెన్ డస్, Yeah. విచ్ ఇస్ నాట్ పాసిబుల్, రైట్? విచ్ ఈస్ పాసిబుల్, బట్ విచ్ ఇస్ నాట్ లైక్ విచ్ డజంట్ లుక్ గుడ్. డజంట్ లుక్ గుడ్ అంటే, సి లుక్ గుడ్ అంటే సబ్స్క్రైబర్స్ ఎందుకు వెళ్తారు అక్కడికి? థౌసండ్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్. ఇందాక పాన్ స్టార్ గురించి మాట్లాడాను, కోట్ల మంది Okay. చూస్తారు. ఇట్ లుక్స్ గుడ్. ఫ్యామిలీ అండ్ యువర్ ఇక్కడ ప్రాబ్లం అది కాదు కదా. ఇప్పుడు అందరు చూస్తున్నారు, సబ్స్క్రైబర్స్ అంతా చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబర్స్ వీడియో చూసి పక్కనోడితో ఏం మాట్లాడతారు, అది కదా పాయింట్. మాట్లాడితే మాట్లాడారు, బట్ షీఈ్ మేకింగ్ మనీ, రైట్? అఫ్ కోర్స్ షీఈ్ మేకింగ్ మనీ. ఇక్కడ ఇందాక మనం చెప్పినట్టు ఇక్కడ కాంటెక్స్ట్ లో వీఆర్ టాకింగ్ హౌ ఇట్స్ గోనా ఎఫెక్ట్ యువర్ లైఫ్, యువర్ ఫ్యామిలీ. Yeah. ఆ మూమెంట్ లో యువర్ మేకింగ్ మనీ, యువర్ ఫేమస్, అందరూ మెసేజ్ చేస్తారు, యూ ఫీల్ ఇంపార్టెంట్, బ్లా బ్లా బ్లా. ఒక్కొక్కడు నువ్వు దేవత అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. బట్ తర్వాత యువర్ నాట్ ఆల్వేస్ యంగ్. ఒక సర్టెన్ పాయింట్ తర్వాత యూ హావ్ టు గివ్ అప్. ఎగ్జాక్ట్లీ తర్వాత యూ వాన్ మేక్ కిడ్స్, వాట్ ఎవర్. అప్పుడు లైఫ్ విల్ కమ్ బ్యాక్ టు యూ. నువ్వు ఒక ఫోటో నువ్వు ఇప్పుడు పెట్టేసి 20 సంవత్సరాల తర్వాత ఆ ఫోటో ఇంటర్నెట్ లో అలానే ఉంటది. Yep. రేపు పొద్దున నీ స్కూల్లో నీ పిల్లల ఫ్రెండ్స్ చూపెడతారు, మీ అమ్మ ఇలా ఉందిరా చూడరా అని చూపెడతారు. అండ్ దే ఆర్ వెరీ ఫాస్ట్. ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ తోటి దే కెన్ సర్చ్ థింగ్స్ సో ఫాస్ట్ కి ఇట్ విల్ నాట్ టేక్ ఫర్ ఎవర్. ఇది లానా రోడ్ది చాలా పెద్ద ఎగ్జాంపుల్. షీ బిన్ క్రైమ్ సిన్స్ పాన్ వదిలేసినప్పటి నుంచి నా పిల్లల్ని నేర్పిస్తున్నారు అది అని. ఫస్ట్ థింగ్ ఈజ్, ఇఫ్ యూ హ్యావ్ వర్క్డ్ ఇన్ పాన్, డోంట్ గెట్ కిడ్స్. వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి. వాళ్ళు చిన్నప్పుడు అంతా బుల్లి అయితే వాళ్ళకి ఏం కాన్ఫిడెన్స్ తో పెరుగుతారు వాళ్ళు. ఇది ఒక సైడ్. రెండో సైడ్, ఐ డోంట్ అండర్స్టాండ్, మన సొసైటీలో వీ హ్యావ్ లైక్ డిఫరెంట్ అప్రోచ్. ఇప్పుడు ఒక ట్యాంక్ బండ్ మీద ఒక ప్రాస్టిట్యూట్ ఉంది, ఓకే? ఒక పోలీస్ కానిస్టేబుల్ కొట్టుకుండా తీసుకెళ్తాడు రాత్రి, ఏం చేస్తున్నావు అని. అదే సన్నీ లియోన్ హైదరాబాద్ విజిట్ చేస్తే పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు బందోబస్తుకి వెళ్తారు, లక్షల మంది వస్తారు చూడడానికి. యాక్చువల్లీ కొన్ని వీడియోస్ ఉన్నాయి, ఐ థింక్ షీ విజిటెడ్ సమ్వేర్ బెంగళూరు ఎక్కడో, కొన్ని వేల మంది కొట్టుకుంటారు, దోసుకుంటూ వెళ్ళి చూడడానికి ట్రై చేస్తున్నారు. యూ టేక్ ఎవరు తప్పు ఎవరు పని ఎక్కడ చెప్తాను? ఫేమస్ అయితే తప్పు కాదు, ఫేమస్ కానప్పుడు తప్ప ఏంటి మరి? ఫేమస్ అయ్యి లేదంటే ఫేమస్ అయ్యారు అవ్వలేదని పక్కన పెట్టండి. ఓకే, ఒక లాని పర్టికులర్ గా రెస్పెక్ట్ చేస్తూ అట్ ద సేమ్ టైం కొంచెం అంటే కొంచెం సొసైటీ వాల్యూస్ ని మైండ్ లో పెట్టుకోవాలంటున్నాను. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ సన్నీ లియోన్ ఉంది. ఓకే, ఎవరు పెట్టుకోవాలి సొసైటీ వాల్యూస్ ని? అబ్బాయిలు పెట్టుకోవాలా, అమ్మాయిలు పెట్టుకోవాలా? ఎవ్రీవన్ హ్యాస్ టు. సో వై ద ఓన్లీ వుమెన్ ఇస్ టార్గెటెడ్ హియర్? ఇక్కడ అమ్మాయి మీద ఎందుకు పడింది, సబ్స్క్రైబ్ చేసిన అబ్బాయి మీద ఎందుకు పడలేదు? చెప్తా. ఇక్కడ మామూలుగా స్కిల్ బేస్డ్ ఉన్నప్పుడు మాత్రమే, ఓకే, ఒక పెయిడ్ సబ్స్క్రిప్షన్ కంటెంట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామే ఉంది, పెయిడ్ సబ్స్క్రిప్షన్ ఇచ్చాడు. ఎందుకు ఇస్తున్నాడు? లైక్ దే వాంట్ టు ప్రమోట్ యూ, ఐ మీన్ దే వాంట్ యూ టు డూ లైక్ సమ్ స్కిల్ బేస్డ్ వీడియోస్ కావచ్చు, లేదంటే ఎక్స్క్లూజివ్ కంటెంట్. అంటే ఇట్ డజంట్ మీన్ న్యూడిటీ ఆర్ అబ్సినిటీ. ఓకే, ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, లేదంటే మీరు ఒక జైబ్రో ఉన్నాడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే. ఓకే, జైబ్రో ఏం చేస్తున్నాడు? హీఈస్ హెల్పింగ్ పీపుల్ టు టు గెట్ జాబ్స్ ఆర్ ఫర్ ఇంటర్వ్యూస్ ఆర్ ఎనీథింగ్. అండ్ మీరే హెల్ప్ చేస్తున్నారు, పర్సనాలిటీ డెవలప్మెంట్ లో హెల్ప్ చేస్తున్నారు. ఇలాంటి పీపుల్ ఒక సబ్స్క్రిప్షన్ బేస్ పెట్టి, ఓకే, నేను మీకు హెల్ప్ చేస్తాను, మీకు ఏదైనా క్వశ్చన్ ఉన్నా, మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా నేను చేస్తాను అని చెప్పేసి మీరు మీలాంటి వాళ్ళు, దట్ ఈస్ టోటలీ ఫైన్, బికాస్ యు ఆర్ హెల్పింగ్ దెమ్ ఇన్ సమ్ వేస్. Of course, she's also helping them, for erotic ways or something. Maybe they are getting relaxed.
యా యా బట్ ఇక్కడ నా ప్రాబ్లం వాళ్ళు చేస్తున్నారని కాదు. ఓకే, Ah. ఐఎమ్ నాట్ గెటింగ్ అఫెండెడ్ జస్ట్ బికాస్ లైక్ దే ఆర్ గెటింగ్ సబ్స్క్రైబర్స్ Hmm. లైక్ దే ఆర్ గెటింగ్ మనీ. నా ప్రాబ్లం ఏంటంటే ఒక టీనేజర్ పిల్లలకి ఎవరైతే 13-14 వచ్చి ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తీసుకున్నారో వాళ్ళు వీళ్ళని చూసి మనీ మేకింగ్ ఈజీ మనకి అని చెప్పేసి ఇఫ్ దే స్టార్ట్ షోయింగ్ అప్ దేర్ బాడీ. ఓకే, ఇప్పుడు ఆ పోన్ స్టార్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు, సేమ్ ఇదే అవుతుంది. దే డోంట్ నో ద కాన్సిక్వెన్సెస్ అండ్ అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే ఇలాంటి కంటెంట్ వస్తూ ఉంటుందో ఇలా మనీ మేకింగ్ ఈజీ అనుకుంటారో, చిన్న Hmm. పిల్లలకి ఇష్టం లేకపోయినా సరే ఒక స్టూపిడ్ పేరెంట్ ఉన్నాడంటే వాడు చేయిస్తాడు Hmm. వాళ్ళ పిల్లలతో. సో ఇట్ విల్ టేక్ దెమ్ లైక్ ఇట్ విల్ రూయిన్ దేర్ లైఫ్. Hmm. అది నా ప్రాబ్లం. వాళ్ళు మనీ మేకింగ్ చేసుకోవచ్చు, ఓకే, ట్యాక్స్ కడుతున్నారు, దట్ ఈస్ టోటలీ ఫైన్, ఐమ్ టోటలీ ఓకే విత్. బట్ నా ప్రాబ్లం ఏంటంటే ఇలాంటి ప్లాట్ఫామ్ లో ఇలాంటి కంటెంట్ చేయడం. అదే So I'll tell మీరు you. చెప్పారు కదా వేరే ప్లాట్ఫామ్స్ ఉన్నాయని, దే కెన్ డెఫినెట్లీ డూ ఆన్ లైక్ ఇన్ దోస్ ప్లాట్ఫామ్స్. ప్రమోట్ చేసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లోనే. నా అకౌంట్ దీంట్లో ఈ ప్లాట్ఫామ్ లో ఉంది, మీకు ఎక్స్క్లూజివ్ కంటెంట్ కావాలంటే అక్కడ రండి, సేమ్ అక్కడే పే చేయండి. బట్ ఇక్కడ Actually, డైరెక్ట్ గా ఇస్తున్నారు కదా. ఇది సి దే ఆర్ 2 పాయింట్స్ ఆల్వేస్. ఒకటి, అమ్మాయికి తన స్వాతంత్రం ఉంది, వాట్ ఎవర్ షీ వాంట్స్ టు డూ షీ ఉమ్, క్యాన్. అదొకటి. రెండో సైడ్ మనం మాట్లాడుతున్నాము వే వీఆర్ సేయింగ్ కి ఇప్పుడు ఇది ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్. ఇఫ్ యు ఆర్ డూయింగ్ సమ్ అభ్యంతరకరమైన ఇవి ఫొటోస్ వీడియోస్ పెడుతుంటే దట్స్ లైక్ ఒక ప్రీ స్టెప్ ఫర్ ఓన్లీ ఫ్యాన్స్. యా Okay. OnlyFans, I don't know if you know, in America, it's one of the most profitable business. And you know how many content creators from America on OnlyFans? 1.4 million. అంటే 14 లక్షల అమెరికన్ యువతులు ఉమ్, they are on OnlyFans. For the people who don't know what is OnlyFans, it's webcam sex, online prostitution, let's say that. So 14 లక్షల మంది ladies in America are on OnlyFans. That's like degradation of the society. యా ఎందుకంటే ఈ 14 లక్షలు వాళ్ళ ఒక్క లైఫ్ ఎఫెక్ట్ కాదు, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు. ఇది అమెరికా. ఇమాజిన్ పేరెంట్స్ ఇన్ ఇండియా, దే మైట్ ఈవెన్ ఎండ్ అప్ డూయింగ్ సూసైడ్స్ ఇఫ్ యా దే సే దే డాటర్ ఆన్ ఓన్లీ ఫ్యాన్స్ ఆర్ సంథింగ్. సో నాకు తెలిసి ఎస్ నో వీఆర్ ఎట్ దట్ పాయింట్. ఇప్పుడు ఐ ఫీల్ లైక్ ఈ అమ్మాయి షీఈస్ గెటింగ్ టార్గెటెడ్. దే ఆర్ అదర్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు ఇండియాలో. ఇప్పుడు యా ముస్కాన్ కారి అని ఒక అమ్మాయి ఉంది. ఐ థింక్ షీఈస్ ద ఫస్ట్ లేడీ హూ గాట్ ఫేమస్ బికాస్ ఆఫ్ ద సబ్స్క్రిప్షన్స్. తెలుగులోనే తర్వాత చాలా మంది ఉన్నారు. బట్ ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్స్. తెలుగులోనే చాలా మంది ఉన్నారు. అండ్ దేర్ ఆర్ సమ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీన్ లైక్ కంటెంట్ క్రియేటర్స్ వీళ్ళ మీద పడి ఏడుస్తుంటారు. ఓకే, ఈ అమ్మాయి ఇంత మనీ మేక్ చేస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఒక జెలసీ పాయింట్ కూడా ఉంది అబ్బాయిలది. జలసి ఉంటుంది. ఇప్పుడు నువ్వు అంత సంకనాకి అంత స్ట్రిప్ట్ చేసుకుని అది చేసి ఇది చేసి ఒక వీడియో చేస్తావు, వాడికి 100 లైకులు కూడా రావు. అమ్మాయి జస్ట్ అలాగా కింద కీస్ పడతాయి, వంగి తీసుకుని వెళ్ళి కూర్చుంటే 1,00,000 లైక్స్. హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను బైసెప్స్ ఎక్సర్సైజ్ చూపెడతా అని డిక్కీ చూపెడితే ఎక్సర్సైజ్ చేస్తుంది. 10 లక్షల వ్యూస్. సో అబ్బాయిలకి ఏంటంటే ఒక జలసీ పార్ట్ కూడా ఉంది. మేము ఇంత కష్టపడి వాళ్ళని కాదు, ఈవెన్ రెగ్యులర్ గా జాబ్కి వెళ్ళేవాళ్ళు, వాడు పొద్దున్న సాయంత్రం కష్టపడి నెల మొత్తం కష్టపడితే వాడికి ఒక 1,00,000 రూపాయలు వస్తాయి, 70,000, 1,00,000 రూపాయలు. ఈ అమ్మాయి ఏం లేదు 4 ఫోటోలు పెట్టి 20 లక్షలు 30 లక్షలు సంపాదిస్తుంది అంటే ఆబ్వియస్లీ యూ గెట్ జలస్, యూ గెట్ యాంగ్రీ, రైట్? యా అదేంటి, వై ఇట్ ఈస్ సో అన్ఫేర్. అక్కడి నుంచి కూడా ఈ క్రిటిసిజం వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ మొరాలిటీ, తప్పు ఒప్పు అంతా పక్కన పెడితే ఈ జలసీ నుంచి కూడా అది వస్తుందని నా ఉద్దేశం. వాట్ యు థింక్? టు బి హానెస్ట్, ఎస్, జలసీ నుంచి డెఫినెట్ గా వస్తుంది. బట్ ఆ జలసీ ఎప్పుడు వస్తుందంటే యూజువల్ గా ఈ మనీ మేకింగ్ చేసే అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో, ఓకే, నేను నిన్న ఒక మంచి వీడియో చూసాను. ఒక అబ్బాయి మనీ మేకింగ్ చేస్తున్నాడంటే ఇట్స్ రెస్పాన్సిబిలిటీ. ఒక అమ్మాయి మనీ మేకింగ్ చేస్తుందంటే ఇట్స్ ఇండిపెండెంట్. ఓకే, సో ఈ ఇండిపెండెంట్ గా ఉన్న అమ్మాయిలకి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనీ మేకింగ్ చేస్తున్నప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ లో ఎవరైతే ఇలా మనీ మేకింగ్ బాగా చేస్తున్నారో దే వాంట్ టు షో ఆఫ్ అండ్ అట్ ద సేమ్ టైం దే వాంట్ టు క్రిటిసైజ్ అదర్ పీపుల్ లైక్ నేను సంపాదిస్తున్నాను, నువ్వేం సంపాదిస్తున్నావు అని. అక్కడి నుంచి డెఫినెట్ గా కాలుతుంది ఎవరికైనా. బికాస్ లైక్ యూర్ జస్ట్ షోయింగ్ అప్ యువర్ బాడీ అండ్ మేకింగ్ మనీ. అఫ్ కోర్స్ నీకు దేవుడిచ్చిన వరం అది, దేవుడిచ్చిన వరమో లేదంటే ఇంకొకటి ఇచ్చిన వరమో, ఓకే. బట్ అబ్బాయిల దగ్గరికి వచ్చేసరికి అది అవ్వదు. అవ్వదు. సో దట్ ఈస్ రియాలిటీ. కాబట్టి ఆ, నేను నేను చెప్తాంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమ్మాయి అయినా సరే ఎవరైనా సరే దే షుడ్ రెస్పెక్ట్ పీపుల్. ఓకే, ఇట్ డజంట్ మీన్ లైక్ జస్ట్ బికాస్ యూఆర్ మేకింగ్ మనీ యూ షుడ్ నాట్ డిస్రెస్పెక్ట్ అదర్స్. ఈ జలసీ కావచ్చు లేదంటే ఇలాంటి మాటలు కావచ్చు వీళ్ళు చేసే కంటెంట్ వల్ల లేదంటే వీళ్ళు అనే మాటల వల్ల వస్తుందని నా ఒపీనియన్.
నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే వీఆర్ ఐసోలేటింగ్ ఒక అమ్మాయిని టార్గెట్ చేస్తున్నాం ఇక్కడ. పోలీస్ కేసు పెట్టారు. వేరాస్ దిస్ అ హోల్ ఇండస్ట్రీ Yeah. ఆన్ వన్ సైడ్, మూవీ ఇండస్ట్రీ, వేర్ స్టోరీ పేరు మీద దే కెన్ షో వాట్ ఎవర్ దే వాంట్. హీరోయిన్ ని అలా ఊహించుకున్నాడు అని ఒక లైన్ రాసేసి యూ కెన్ పుట్ ఎనీథింగ్ దేర్, రైట్? Yeah. దీంట్లో Yeah. పెద్ద క్రియేటివిటీ అవసరం లేదు. ఒక ఐటమ్ సాంగ్ ఏంటి, విలన్ హీరో ఏదో హ్యాండ్ ఆఫ్ ఉంటది, హీరో వెళ్ళి విలన్ ని ఎతకడానికి బార్ కి వెళ్తాడు, అక్కడ ఐటమ్ సాంగ్ పెట్టేస్తారు, రైట్? Yeah. దానికి పెద్ద స్క్రిప్ట్, పెద్ద రైటర్స్ అవసరం లేదు. Mm. సో ఐ థింక్ కి ఎప్పుడు ఇందాక నేను సనీ లియోన్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. వైల్ సనీ లియోన్ గెట్స్ ఆల్ ద అటెన్షన్, ఆ అమ్మాయి ఫంక్షన్కి వచ్చినందుకు ₹1,00,00,000 ఇచ్చేసి, ఆ అమ్మాయి వచ్చినందుకు వేల మంది తన్నుకుని వచ్చి, పోలీస్ ఆఫీసర్లు వచ్చి అక్కడ బందోబస్తులు చేసి, పెద్ద పెద్ద ఆఫీసర్లు సేమ్ పని చేసి ఒక ప్రాస్టిట్యూట్ ని తన్నుకుని తీసుకెళ్తారు ఎక్కడైనా KPHB అక్కడ ఇక్కడ, దే విల్ డ్రాగ్ దెమ్ టు ద పోలీస్ స్టేషన్. సో ఇక్కడ కూడా నాకేమనిపిస్తుంది అంటే, వాట్ ఎవర్ యూర్ డూయింగ్ అండర్ ద లా, దట్స్ ఫైన్. కానీ ఈ ఇండస్ట్రీ వీళ్ళంతా ఏంటంటే డబ్బున్న వాళ్ళు, ఫేమస్ పీపుల్ కాబట్టి దే డోంట్ వాంట్ టు టచ్ దెమ్. వీళ్ళు ఒక సింగిల్ అమ్మాయి కాబట్టి దే జస్ట్ టార్గెటింగ్ హర్, నాకు అనిపిస్తుంది. I don't exactly know, bro, on this. Okay, అయ్యుండొచ్చు, బట్ I don't exactly know. బట్ ఎందుకు టార్గెట్ చేస్తానంటే, బట్ ఇక్కడ నాకు అంటే ఇప్పుడు మీరు మాట్లాడుతున్న నాకు అనిపిస్తుంది అంటే, షీఈ్ నాట్ స్మాల్. ఓకే, షీఈ్ నాట్ స్మాల్. అండ్ ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది యాక్టర్స్ ఉన్నారు అండ్ యాంకర్స్ ఉన్నారు. బట్ ఇలాంటి కంటెంట్ చేసేవాళ్ళు, సబ్స్క్రిప్షన్ ఇలాంటి ఫొటోస్ కానీ ఇలా చేసేవాళ్ళు చాలా తక్కువ, హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్. ఓకే, I don't even remember, I don't even think like there are 10 or 20 people ఇండస్ట్రీలో. ఓకే, సో ఇండస్ట్రీ నుంచి వచ్చి ఇలాంటివి చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి మేబీ లైక్ దే ఫోకస్ అన్నారు, దే టార్గెట్ అనుకుంటున్నా. మేబీ ఐ మైట్ బి రాంగ్, బట్ లైక్ నాకు అనిపిస్తుంది. రీసెంట్ గా ఇది ఎవ్రీబడి ఈస్ గెటింగ్ వీళ్ళకి ఒక అది వస్తుంది. ఇప్పుడు ఇందాక చెప్పా, ముస్కాన్ కారి అని రెగ్యులర్ గా ఆ అమ్మాయి మీద కొన్ని వీడియోస్ వచ్చినాయి, షీఈస్ మేకింగ్ దిస్ మచ్ ఆఫ్ మనీ. జస్ట్ లాస్ట్ వీక్ కేరళ అమ్మాయి, పర్పుల్ హెయిర్ సలాన్ సంథింగ్ పేరు ఉంది, లియాన్ సంథింగ్ అమ్మాయి, షీ హ్యాడ్ లైక్ 10,000 సబ్స్క్రైబర్స్, షీ వాజ్ మేకింగ్ లాట్ ఆఫ్ మనీ దేర్. 40 లక్షలు 50 లక్షలు నెలకి ఇంత వస్తుందని ఆ అమ్మాయి మీద వీడియోలు చేశారు కొంచెం. అమ్మాయి అకౌంట్ సస్పెండ్ అయిపోయింది. I think so. Okay. As of now, it's not in అమ్మాయి డియాక్టివేట్ చేసిన తెలియదు కానీ షీఈ్ నాట్ దేర్. సో ఈ అమ్మాయి మీద, మన తెలుగు అమ్మాయి మీద కేసు పడక ముందు 1,800 మంది, కేసు పడిన 4 రోజుల్లో 7,500 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఇప్పుడు మనం ఆ అమ్మాయి గురించి మాట్లాడినందుకు రేపొద్దున 10,000-15,000 మంది సబ్స్క్రైబర్స్ అయినా అవుతారు. సో కానీ ఇప్పుడు చిన్న ఎఫెక్ట్ చెప్తా. ఒక కేసు ఎప్పుడైనా సరే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఓకే, ఆ కేసు మీద కొంచెం ఇన్వెస్టిగేట్ చేసి, ఇందాక నేను చెప్పాను ఐటీ యాక్ట్ లో అబ్సినిటీ కావచ్చు, లేదంటే ఇలా బికినీలు వేసుకోవచ్చు, లేదంటే చడ్డీలు వేసుకోవచ్చు, ఇలాంటి ఏదోటి, ఓకే, వాళ్ళు వేసుకుని ఇట్లా ఒక కంటెంట్ చేస్తున్నప్పుడు అవి ఆ లాన్ సాటిస్ఫై చేసి, ఓకే, అది ఒక వైలేషన్ అని చెప్పేసి ప్రూవ్ అయినప్పుడు ద అకౌంట్ విల్ బి డియాక్టివేటెడ్ రైట్ అవే. ఓకే, ఒక గవర్నమెంట్ నుంచి ఒక ఇన్స్టాగ్రామ్ కావచ్చు, మెటా ఒక రిపోర్ట్ వెళ్ళినప్పుడు యూ హావ్ టు టేక్ దిస్ అకౌంట్ అని చెప్పేసి దే విల్ టేక్ ఇట్ ఆఫ్. ఓకే, దే విల్ టేక్ ఇట్ ఆఫ్ అని దే పుట్ బ్యాన్ ఆన్ యూ. ఓకే, అది డెఫినెట్లీ విల్ హ్యాపెన్. సో ప్రెసెంట్ ఇట్లా ఫాలోవర్స్ కౌంట్ లేదంటే సబ్స్క్రైబర్స్ కౌంట్ పెరుగుతుంది అనుకుంటే ప్రెసెంట్ పెరగచ్చు కానీ, బట్ దే విల్ బి ఇంపాక్ట్ ఫర్ షూర్. సో యూ థింక్ లెట్స్ స్టాప్ అంటే అమ్మాయిని టార్గెట్ బెటరా, లేకపోతే ఈజ్ ఇట్ బెటర్ టు గవర్నమెంట్ టు బ్రింగ్ స్ట్రిక్ట్ రూల్స్ వేర్ దే డోంట్ అలౌ టీనేజర్స్, ఒక సర్టన్ ఏజ్ వాళ్ళు, దే షుడ్ నాట్ బి ఆన్ ఇన్స్టాగ్రామ్? యాక్చువల్లీ మన ఆంధ్రాలో మాట్లాడుతుండే ఎవరో మినిస్టర్ దీని గురించి. యాక్చువల్గా నారా లోకేష్ అన్నారు అనమాట, ఈ మాట అన్నారు. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. టీనేజర్స్ వరకు ఒక స్ట్రిక్ట్ రూల్ తెస్తాం అని చెప్పేసి అన్నారు. సో ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ రియలీ గుడ్. ఈ కంటెంట్ చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు, పెయిడ్ సబ్స్క్రిప్షన్ ఇవన్నీ. కాకపోతే వేరే ప్లాట్ఫామ్ లో చేసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. అంతే. సో వేరే ప్లాట్ఫామ్స్ అయినా నా ఇన్స్టాగ్రామ్ యాక్సెస్ చేసిన వాళ్ళు అది కూడా యాక్సెస్ చేస్తారు కదా, వాట్ ఈస్ ద డిఫరెన్స్? డిఫరెన్స్ ఉంటుంది. డిఫరెన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు రైట్ అవే యాక్సెస్ ఉండేది ఏంటి, ఇన్స్టాగ్రామ్. ఓకే, నేను ఒక ప్రొఫైల్కి వెళ్ళి అక్కడ లింక్ ఉండి ఆ లింక్ ని క్లిక్ చేసి మళ్ళీ వెళ్ళి అక్కడ సైన్ అప్ చేసుకొని ఇంత చేసే అంత కెపాసిటీ అబ్బాయిలకు ఉంటుంది కానీ అమ్మాయిలకు ఉండదు. సో ఇంకొక టీనేజర్ అమ్మాయి ఎఫెక్ట్ అవుతుంది వల్ల. The thing is, the more popular they get, the more they flaunt, right?
ఇప్పుడు యుఎస్ లో నువ్వు ఓన్లీ ఫ్యాన్స్ కంటెంట్ క్రియేటర్స్ ని చూడు, దే ఆల్వేస్ ఫ్లాంటింగ్ దేర్ లంబోర్గినీస్, ఫెరారీస్, బుగాటీస్. Yeah. అంత దే సే కి ఇట్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్. Mm. And also sometimes, as you said, they make fun of people who are working. Oh, you're doing 9 to 5. How much do you make? I make 1 million in half an Exactly. hour. And that's where the jealousy starts. జెలసీ ఒకవైపు, ఆ అట్రాక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది కదా అమ్మాయిలకి. Yeah. Yeah. వై నాట్ ఐ షుడ్ డూ ఇట్, నేను కూడా అందంగా ఉంటాను కదా, నేను ఎందుకు Yeah. కష్టపడి దొల్లేసి ఉద్యోగాలు చేసుకునే కన్నా వై డోంట్ ఐ ట్రై దిస్. Mm-mm. ఇంకోటి ఏంటంటే, ఇది ఓన్లీ ఫ్యాన్స్ ఇవన్నీ స్టార్ట్ చేసేవాళ్ళు, నాట్ ఎవ్రీబడి బికమ్స్ ఫేమస్. Yeah. దేర్స్ లైక్ టాప్ 1-2% హూ గెట్స్ లాట్ ఆఫ్ మనీ, మిగతా 98% కి ఏం రాదు. No, బట్ ద ప్రాబ్లమ్ that's where the problem starts. That's where the problem starts. For example, ఇప్పుడు కంటెంట్ చేస్తున్నారు, ఓకే, ఒక అమ్మాయి చేస్తే ఇంకో అమ్మాయి కూడా చేస్తుంది, బట్ వన్ గర్ల్ ఈస్ గెటింగ్ లైక్ మోర్ వ్యూస్ ఆర్ లైక్ మోర్ సబ్స్క్రైబర్స్, బట్ అదర్ గర్ల్ ఈస్ నాట్ గెటింగ్. సో ఆ టైంలో ఏమనిపిస్తుంది, ఓకే తను ఏం చేస్తుంది అని చెప్పి చెక్ చేస్తారు. ఓకే తను చేయండి, నేను ఇంకేదైనా చేస్తే నాకు ఇంకా వస్తారేమో అని చెప్పేసి దే విల్ డూ సమ్ ఎక్స్ట్రీమ్ స్టఫ్. అక్కడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. యా, ఐ మీన్ ఐ టోటలీ అగ్రీ దిస్ పార్ట్. ఎందుకంటే ఇంకో ప్రాబ్లం ఏంటంటే, నాట్ నెసరీ దే విల్ మేక్ మనీ, బట్ దే ఆర్ ఆల్రెడీ అవుట్ దేర్ ఎక్స్పోజింగ్, డూయింగ్ వాట్ ఎవర్ దే వాంట్. యా. ఓకే, అగైన్ ఇక్కడ కాంటెక్స్ట్ కూడా ఇంపార్టెంట్. ఇండియన్ కల్చర్ వేరు, బయట దేశాల కల్చర్ వేరు. ఇక్కడ నోబడి కేర్స్. ఎందుకంటే బికినీ అంటే, నువ్వు ఇక్కడ మాయామి బీచ్ కి వెళ్తే ఐ కెన్ సీ లాట్ ఆఫ్ గర్ల్స్ బికినీ, యాక్చువల్లీ టాప్లెస్ కూడా తిరుగుతుంటారు కొన్ని దగ్గర. నోబడి కేర్స్. మన దగ్గర ఈవెన్ బికినీ అంటే అదొక పెద్ద, ఇప్పటికి స్టిల్ ఎ బిగ్ థింగ్, రైట్? యా, ఐ మీన్ సింపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రిప్పర్ ఉందనుకోండి, ఒక స్ట్రిప్పర్ మీ పక్కింట్లో ఉన్నా కూడా యూ ట్రీట్ హర్ వెల్ విత్ రెస్పెక్ట్ అండ్ యూ టాక్ టు హర్ లైక్ ఇన్ అ నైస్ వే. బట్ ఇండియాలో అది అవ్వదు కదా. ఇండియాలో డైరెక్ట్ గా మాట అనేస్తారు, ఏ బి వర్డ్ లేదంటే ఎల్ వర్డ్ వాడేస్తారు. సో లెట్స్ కమ్ టు దిస్ పాయింట్. సో ఇందాక నేను చెప్తున్నట్టు, సో అమ్మాయిలదే తప్పు, అబ్బాయిలు తప్పు కాదా అంటే, ఇప్పుడు అమ్మాయి చూపెడుతుంది కాబట్టి షీఈ్ రాంగ్. సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళు తప్పు కాదా, వాళ్ళ మైండ్ సెట్ తప్పు కాదా? I'll give you an example what I'm saying this. అమ్మాయి చూపిస్తుంది అంటే అమ్మాయి తప్పనట్లేదు. ఓకే, షీ కెన్ డూ వాట్ ఎవర్ షీ వాంట్. ఇక్కడ నేను చిన్న బ్లేమ్ చేస్తుంది గవర్నమెంట్ చేస్తాను. ఓకే, Okay. బికాస్ ఇలాంటి కంటెంట్ చేస్తున్నప్పుడు దే షుడ్ బి రెస్ట్రిక్టింగ్. ఓకే, అండ్ మెటా అలౌ చేస్తుంది కాబట్టి షీఈస్ డూయింగ్ ఇట్. ఓకే, Yeah. బట్ షీ డజంట్ నో ద కాన్సిక్వెన్సెస్, బట్ షీఈస్ డూయింగ్ ఇట్. బట్ Hmm. ఇట్స్ గుడ్ లైక్ సమ్మన్ అంటే ఎవరు కేసు పెట్టారు కదా, Hmm. సో వాళ్ళు కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళు కేసు పెట్టారు. Hmm. బికాస్ అబ్సినిటీ ఉంది, అలాంటి కంటెంట్ రాకూడదు. నేను ఇందాక చెప్పిన ఐటీ యాక్ట్ ప్రకారం ఇట్స్ వైలేషన్ కంప్లీట్ గా. నేను చూడలేదు ఆవిడ ఎలాంటి కంటెంట్ పెట్టిందని. ఈ పాయింట్స్ ఐ అగ్రీ. ఒకటి, ఇండియన్ కాంటెక్స్ట్ వేరు, అమెరికన్ కాంటెక్స్ట్ వేరు అనుకుందాము. ఇండియాలో ఇప్పటికి ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది. వీఆర్ హెవెంట్ రీచ్ దట్ ఓన్లీ ఫ్యాన్స్ లెవెల్, వీఆర్ స్టిల్ అట్ ద బేసిక్ లెవెల్. దీన్ని గ్లామరైజ్ చేస్తే ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఇది ఈజీ వే కదరా, ఇలా చేసుకుంటే అయిపోతుంది కదా, ఇంత చదువుకుని అంత కష్టపడి దొల్లే కన్నా ఇట్ ఈస్ మచ్ మోర్ ఈజియర్, ఇంట్లో కొంచెం ఫోటోలు దిగి పెట్టడమే కదా అని కొందరు యంగర్ జనరేషన్ కూడా అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఐ అగ్రీ ఆల్ దీస్ పార్ట్. నేను ఐమ్ కమింగ్ టు ద నెక్స్ట్ పార్ట్ వేర్ ఐమ్ సేయింగ్ కి అబ్బాయిలు, ద వే దే ట్రీట్, ద వే దే సబ్స్క్రైబ్ టు ఇట్, రైట్? ఇప్పుడు ఒక అమ్మాయికి చూపెట్టినందుకు 2 లక్షల వ్యూస్, 20 లక్షల వ్యూస్ అమ్మాయిల దగ్గర రావు కదా, అబ్బాయిల దగ్గర నుంచే వస్తాయి. అబ్బాయిలు చేసేదంతా చేసి దే సింప్లీ బ్లేమ్ ద ఉమెన్ అనేది నాది ఒక పాయింట్ ఉంది. ఐల్ టెల్ యూ ఒక ఎగ్జాంపుల్. నువ్వు గో టు థాయిలాండ్, నేను ఫుకెట్ కి ఐ ట్రావెల్ వెరీ ఫ్రీక్వెంట్లీ అంటే ఎవ్రీ ఇయర్ వెళ్తాను, 7-8 times వెళ్తాయి వాటికి. సో ఫుకెట్ లో బాంగ్లా స్ట్రీట్ అని ఒకటి ఉంటుంది, లైక్ పార్టీ స్ట్రీట్, ఫుల్ హ్యాపెనింగ్, బార్స్, క్లబ్స్, అంత మంచి హ్యాపెనింగ్ ఉంటుంది. దాంట్లో మన ఇండియన్ అంకుల్స్ ఈ మధ్య బాగా ట్రావెల్ చేస్తున్నారు కదా, బిజినెస్ ట్రిప్స్. సో దే గెట్ ఆల్ ఎక్సైటెడ్. 3-4 అంకుల్స్ వెళ్తారు అక్కడ, లెట్స్ కాల్ బార్ గర్ల్స్, వాటెవర్ యు వాంట్ కాల్ దెం, మసాజ్ గర్ల్స్. అక్కడ బేరాలు ఆడుతుంటారు. ఓకే, తెలుగులో మేము చూడు, తెల్లార్లు ఉంటాం, నలుగురు ఉంటాం, ఆ మీమ్ టైప్ లో అంకుల్స్ బేరాలు ఆడుతుంటారు. అయితే ఓకే ఫైన్, వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్ దట్స్ ఫైన్, మేబీ నాట్, బట్ వాట్ ఎవర్. అయితే నాకు నచ్చింది ఏంటంటే ద యాటిట్యూడ్ టువర్డ్స్ ద ఉమెన్. నువ్వు మాట్లాడుకుంటున్నావు, బట్ అరే చినాలే యార్, క్యా బోల్ రही చినాలియే, చినాల్. అంటే చినాల్ అంటే హిందీలో లంజా అని అర్థం. సో దే అమ్మాయితో మాట్లాడుతూ పక్కనే అమ్మాయిని ఇది లంజరా అంటుంటారు. అంటే మన భాషలో అంటుంటారు, వాళ్ళ మైండ్ ప్రాసెస్ అంటే దానికి ఏం అర్థం అవుతుందిలే. ఒకటి, యు ఆర్ బీయింగ్ డిస్రెస్పెక్ట్ఫుల్. ఓకే సరే, అమ్మాయి ఏం చేస్తుందో, నువ్వు వెళ్ళావు ఆ దేశానికి వెళ్ళి అక్కడ నువ్వు ఉన్నావు, ఓకే అమ్మాయి నేను వచ్చి పిలవలేదు, యు ఆర్ హైరింగ్ హర్ ఫర్ సర్వీసెస్, వాట్ ఎవర్.
వై నాట్, వాట్స్ రాంగ్ రెస్పెక్టింగ్ హర్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్? రైట్, చేసేది తప్పు నువ్వు అక్కడ, అమ్మాయి తప్పు చేస్తున్నా లేదా ఆమె కంట్రీ లాస్ ప్రకారం అమ్మాయి చేస్తుంది వాట్ ఎవర్ షీఈస్ డూయింగ్. అయితే ఇక్కడ మొరాలిటీ మనోది, అది చిన్నాల్, ఈడు మంచోడు. సో నేను ఇక్కడ కూడా అదే అంటున్నాను, ఒక అమ్మాయికి వ్యూస్ వస్తున్నాయంటే దే ఆర్ కమింగ్ ఫ్రమ్ మెన్, ఒక అమ్మాయికి సబ్స్క్రిప్షన్స్ వస్తున్నాయంటే దే ఆర్ కమింగ్ ఫ్రమ్ మెన్. సో హౌ మచ్, ఎంతవరకు అయితే అమ్మాయిలు బ్లేమ్ చేస్తున్నాము, ఐ థింక్ మెన్ ఆర్ ఈక్వల్లీ షుడ్ బి బ్లేమ్ కదా. డెఫినెట్ గా ఇప్పుడు అమ్మాయిదే రెస్పాన్సిబిలిటీ కాదు కదా ఫ్యూచర్ జనరేషన్స్ కి. నో ఇక్కడ ఒకటి ఉంటుంది, అంటే చూపించేవాళ్ళు లేనప్పుడు ఎక్కడి నుంచి చూస్తారని ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే, సో ఎవరైనా సరే అలా అయితే ఇండియన్ గవర్నమెంట్ ఇండియాలో పోన్ బ్యాన్ అని తెలుసా లేదా నీకు? యా ఐ నో. సో మరి చూపించే వాళ్ళు లేరనుకుందాం, బట్ మెన్ హ్యాస్ ఫౌండ్ దేర్ వేస్. ఎవ్రీబడి వాచెస్ పోన్ ఇన్ ఇండియా, దే ఫౌండ్ దేర్ VPNs, షార్ట్ కట్స్, ఎవ్రీథింగ్. సో వే యువర్ లాజిక్ స్టాండ్స్ హియర్ కి చూపించే వాళ్ళు లేకపోతే మద్య నిషేధం చేసింది, అయినా మన వాళ్ళు తాగడం బంద్ చేశారు ఆ టైంలో. ఇండియన్ ఇఫ్ యూ రిమెంబర్ బ్యాక్ ఇన్ ద డేస్ ఆంధ్రప్రదేశ్ లో మద్య నిషేధం. హానెస్ట్లీ ఓకే, ఒక దాన్ని ఏదైనా సరే డజంట్ మ్యాటర్, అది ఏదైనా ఆల్కహాల్ కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, వీడ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, గవర్నమెంట్స్ బ్యాన్ చేయగలుగుతాయి కానీ దే కాంట్ కంట్రోల్. ఓకే, బట్ మన టోటల్ పాయింట్ ఏంది దాని నుంచి మనం మాట్లాడుతుంది. సో సబ్స్క్రిప్షన్ పెట్టుకోవచ్చు, ఓకే, బట్ యంగర్ జనరేషన్స్, టీనేజర్స్ ఇంపాక్ట్ అవ్వకూడదని మన మెయిన్ పాయింట్. ఓకే, వీ స్టిక్ టు దట్. బట్ మీరు అడుగుతున్న పాయింట్ లో మెంది తప్పు కదా అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఇన్స్టాగ్రామ్ లో మొత్తం కంటెంట్ మంచిగానే ఉంది, ఓకే, దే విల్ ఫైండ్ అదర్ ఆల్టర్నేటివ్స్, ఓకే, అది టోటలీ ఫైన్, అది అసలు ప్రాబ్లమే కాదు. ఓకే, అండ్ ఎవరైతే ఈ కంటెంట్ చేస్తున్నారో వాళ్ళు కూడా చేసుకోవచ్చు, బట్ వేరే ప్లాట్ఫామ్ లో చేసుకోమను అనేది నా టోటల్ పాయింట్. ఓకే, ఐ గెట్ యువర్ పాయింట్. అయితే నేనేమో అదే స్టార్టింగ్ ఒకటే మాట ఏం చెప్తున్నా అంటే, ఐ థింక్ వీ షుడ్ నాట్ ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ వన్ జెండర్. ఇప్పుడు గవర్నమెంట్ రూల్ తీసుకొచ్చింది, అమ్మాయిని కేసు పెట్టేద్దాము, అమ్మాయిని టార్గెట్ చేసేద్దాము, ఆల్ ఫైన్. ద మూమెంట్ గవర్నమెంట్ సేస్ వీ విల్ ఆల్సో టార్గెట్ హూ ఇస్ సబ్స్క్రైబింగ్ టు దట్, అక్కడ కూడా ఆపొచ్చు కదా నువ్వు. అక్కడ ఆపొచ్చు అంటే అక్కడ ఆపలేవు, ఆపలేవు, బికాస్ ఐఎమ్ పేయింగ్ టు సీ సంథింగ్, బికాస్ లైక్ యూఆర్ ఆఫరింగ్ సంథింగ్ అండ్ ఐఎమ్ పేయింగ్ ఫర్ ఇట్. అది లేకపోతే గవర్నమెంట్ ట్యాక్స్ ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. సో అలా అయితే గవర్నమెంట్ సిగరెట్లు, మందు ఇవన్నీ అలానే రిలీజ్ చేస్తుంది కదా. సో వై విల్ గవర్నమెంట్ విల్ స్టాప్ దిస్ పార్ట్? చెప్తా రీజన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే లైక్ ఆల్కహాల్ కావచ్చు, సిగరెట్స్ కావచ్చు, ఇలాంటి ఆపేశారు, గవర్నమెంట్ బ్యాన్ చేసింది. ఈ ఆన్సర్ నేను చాలా మంది చెప్పాను, నా వైఫ్ కి నేను ఇనిషియల్ చెప్పాను. ఎప్పుడైతే గవర్నమెంట్ ఇలాంటి బ్యాన్ చేస్తుందో సీక్రెట్ గా ఉండడం స్టార్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆల్కహాల్ తీసుకోండి, ఓకే, గవర్నమెంట్ రిలీజ్ చేస్తుందంటే, గవర్నమెంట్ త్రూ రిలీజ్ అవుతుందంటే కొన్ని అంటే 100లో 50 అయినా సరే సేఫ్టీ ప్రోటోకాల్స్ ఫాలో అయిన తర్వాత రిలీజ్ అవుతుంది. బట్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఆల్కహాల్ బ్యాన్ చేస్తుందో నాటు సారా దగ్గరికి వెళ్తారు, నాటు సారా తాగి 100 మంది వస్తారు. సో గవర్నమెంట్ భయం ఏంటంటే, ఇట్లా లీగల్ గా ఉండే లిక్కర్ తాగి ఒక 10 మంది చస్తే పోతే పోయారు, కానీ ఇలా ఇల్లీగల్ గా చేసిన లిక్కర్ తాగి ఒక 50 మంది 100 మంది పోతారు. సో తాగేవాడు ఎలాగో తాగుతాడు, వీ కాంట్ స్టాప్ దెమ్. సో ఒక లీగల్ వేలో పంపిస్తే తాగేవాళ్ళు తాగి తక్కువ మంది చచ్చిపోతారు, కొంచెం సేఫ్ గా తాగి అనేది గవర్నమెంట్ పాలసీ. గవర్నమెంట్ దానికోసం మాత్రమే వీటన్నిటిని లీగలైజ్ చేస్తుంది. ఇట్ డజంట్ మీన్ లైక్ దే వాంట్ టు లీగలైజ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు నేను హానెస్ట్ చెప్పాలంటే, నేను చాలా మందికి చాలా సార్లు చెప్పిన మాట, ప్రాస్టిట్యూషన్ ని లీగలైజ్ చేయాలని. ఎందుకు చెప్తున్నా అంటే, ప్రాస్టిట్యూట్లు కష్టపడతారు, ఓకే, జస్ట్ బికాస్ ఇట్ ఈస్ ఇల్లీగల్ వాళ్ళు సీక్రెట్ చేసుకుంటుంటారు అండ్ పోలీసులకి, చాలా మంది పోలీసులకి దే మైట్ నో అంటే ఎక్కడ జరుగుతుందని. అండ్ కొంతమంది పోలీసులు మేబీ లైక్ సినిమాలతో చూసిన దాని ప్రకారం చెప్తున్నా, వాళ్ళు కొంచెం ఈ ప్రాస్టిట్యూట్ దగ్గర నుంచి మనీ తీసుకొని దే లెట్ దెమ్ డూ ఇట్, ఓకే, బికాస్ దే డోంట్ వాంట్ టు స్టాప్ అండ్ లైక్ దే డోంట్ వాంట్ టు కట్ దేర్ ఇన్కమ్. సో నా టోటల్ పాయింట్ ఏంటంటే, ప్రాస్టిట్యూషన్ కూడా లీగల్ చేసి ప్రతి ఒక్క ప్రాస్టిట్యూట్ ఒక ఐడి కార్డు ఇచ్చేసి, ఒక ట్యాక్స్ ఐడి నెంబర్ ఇచ్చేసి, ఓకే, వాళ్ళకి వచ్చిన ఇన్కమ్ లిజిట్ గా చేసి, ఓకే, వాళ్ళకు ట్యాక్స్ తీసుకుంటే, వాళ్ళ దగ్గర ట్యాక్స్ తీసుకుంటే దే విల్ బి మోర్ హ్యాపీ. ఎందుకు చెప్తున్నా అంటే, లీగల్ గా చేసుకుంటున్నారు, చేసేది చేస్తున్నారు, భయపడాల్సిన అవసరం లేదు, అండ్ గవర్నమెంట్ కి ట్యాక్స్ కడుతున్నారు. సో మరి ఇదే ఎగ్జాంపుల్ వై డోంట్ యు అప్లై టు ఇన్స్టాగ్రామ్ కి దిస్ గర్ల్ ఈస్ పేయింగ్ టు ఇన్స్టాగ్రామ్, దిస్ గర్ల్ ఈస్ పేయింగ్ టు టాక్సెస్. Yes. సో
లెట్స్ సే అమ్మాయి ప్రాబ్లం కనే కన్నా యూ షుడ్ మోస్ట్లీ టార్గెట్ ద గవర్నమెంట్ వేర్ ఇట్ ఈస్ అలౌయింగ్ కిడ్స్ టు యూజ్ ఇన్స్టాగ్రామ్ ఒక I'm not 15, targeting 16, any girl. 7. I'm not targeting any girl. I'm targeting. I mean, I'm just saying No, government. నాట్ ఈవెన్ గవర్నమెంట్. నేను కూడా ఏం టార్గెట్ అసలు గవర్నమెంట్ ని. Uh, జస్ట్ నాకేం ప్రాబ్లం no, లేదు. the policy has to be strict. Yeah, the policy has to be strict. Yeah, I mean, I remember మన మినిస్టర్ లోకేష్ he spoke about it. I don't know మళ్ళీ తర్వాత ఏంది ఆస్ట్రేలియాలో రీసెంట్ గా లా తీసుకొచ్చారు వేర్ దే టీనేజర్స్ కెనాట్ యూజ్ ఇన్స్టాగ్రామ్ అని, లేకపోతే ఒక Yeah. సర్టెన్ ఏజ్ ఐడి ప్రూఫ్ అయ్యి ఉండాలి. మన Mhm. దగ్గర ఇప్పటికి అది లేదు. ఐ మీన్ మనోళ్ళు దే కుడ్ నాట్ ఈవెన్ రిస్ట్రిక్ట్ పాన్, రైట్? పాన్ బ్యాన్ చేశారు, బట్ ఇట్స్ ఫ్రీలీ అవైలబుల్. ప్రతి ఒక్కదానికి అదే శతకోటి దరిద్రాలకి అనంత కోటి అనంత రూపాయలని కోటి రూపాయలు. ఏదో ఒకటి కనుక్కుంటూనే ఉంటారు. బట్ మీరు చెప్పినట్టు లోకేష్ గారు ఇట్లా అన్నారు కదా, ఆయన తెస్తే బాగుంటుంది. నిజంగా తెస్తే చాలా బాగుంటుంది. సో I hope that's it. ఓకే, ఐ థింక్ ఓవరాల్ గా దీంట్లో వాట్ ఐ ఫీల్ ఈస్, అమ్మాయి చేయవచ్చా చేయకూడదు అంటావా? ఫస్ట్ పాయింట్. అమ్మాయికి నచ్చింది చేసుకోవచ్చు, కాకపోతే ప్లాట్ఫామ్ Okay. చేంజ్ చేస్తే మంచిది. So according to SipSmart, you should not use Instagram, right? You should use something else. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు యూస్ పుట్ సమ్ రిస్ట్రిక్షన్ దేర్. ఓకే, Restrictions are subscription. No, మామూలుగా అయితే ఆ రిస్ట్రిక్షన్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో మేబీ యంగర్ బాయ్స్ కూడా ఉండొచ్చు. 13 years ఉన్న ఒక పిల్లోడు వెళ్ళి సైన్ అప్ అవ్వచ్చు. ఓకే, అఫ్ కోర్స్ దే వాంట్ టు సీ, ఇఫ్ దే వాంట్ టు సీ లైక్ దే కెన్ సీ ఇన్ పోర్న్ వెబ్సైట్స్ ఆల్సో. బట్ ఇన్స్టాగ్రామ్ చాలా ఈజీ యాక్సెసిబుల్ కదా. యా, Okay, so do it, but don't do it on Instagram, or put more restrictions, but not from the girl, but from the government side. ఎగ్జాక్ట్లీ. ఒకసారి let's say you are 18 years old or 20 years old, you have enough brain to decide what you want in your life. మంచి చెడు ఎక్కడ గంటలో దుంకుతావు దుంకు, పర్వాలేదు. యా, అంతేనా? సో ఓకే, ఎనీవే ఈ ఆర్గ్యుమెంట్ ని టచ్ చేయడానికి ఉద్దేశం ఏంటంటే మాది, ఇట్స్ నాట్ అబౌట్ ఎవరు తప్పు ఎవరు ఒప్పని కాదు. వీ జస్ట్ వాంట్ సీ ద డిఫరెంట్ యాంగిల్స్ టు ఇట్, రైట్? ఎగ్జాక్ట్లీ. ద ఐడియా వాజ్ దాట్. సో ఎవరు చేయాల్సిన వాళ్ళు చేయండి, గవర్నమెంట్ చేసేది గవర్నమెంట్ చేస్తుంది, అమ్మాయి చేసేది అమ్మాయి చేస్తుంది. మీరు కేసులు పెట్టాలనుకుంటే మీరు కేసులు పెట్టండి. సో దట్స్ ద టాపిక్ ఫర్ టుడే. విల్ సీ యూ నెక్స్ట్ వీక్. ఓకే, థ్యాంక్స్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us. Okay, థ్యాంక్స్. see you man. Bye.